హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఓటీటీ రిలీజెస్ వీడియోకి బాగా గ్యాప్ వచ్చింది కదా. మరి కొత్త ఓటీటీ రిలీజెస్ కూడా ఎక్కువ రాలేదులేండి. అందుకే కొంచెం టైం పట్టింది. మరి రీసెంట్ గా ఓటీటీ రిలీజెస్ ఏం వచ్చాయి, వాటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనేది ఈ వీడియోలో సమ్మరీస్ చూసేస్తే అర్థమైపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రీసెంట్ ఓటీటీ రిలీజెస్ ఏం వచ్చాయో చూసేద్దాం పదండి. కుటుంబస్థాన్. మనకి ఫెయిల్యూర్ కథలు చాలా తక్కువ. వి మెన్ ఆర్ ఫైటింగ్ అ రేస్ అని చాలా మంది అనుకుంటారు. ఒక న్యూలీ మ్యారీడ్ గై తనకి పుట్టబోయే పాపకి హీరోలా కనపడాలి అనుకుంటాడు. ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే ముందు కుటుంబస్థాన్ అంటే ఏంటో తెలియాలి. కుటుంబస్థాన్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అనుకోండి. మన తెలుగులో ఈ మూవీకి యాప్ట్ టైటిల్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఆర్ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ టైటిల్ కి ఏ గ్రోన్ అప్ మ్యాన్ అయినా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడతారు. డబ్బు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని మాట్లాడతారు. ఎంత స్ట్రాంగ్ మెన్ అయినా, ఎంత డబ్బున్నవాడైనా ఫ్యామిలీ విషయంకొస్తే ఏమవుతాడో చూపిస్తారు. మన కథనే మనం చూసుకున్నట్టు ఉంటది. ఎన్ని కష్టాలున్నా మన లైఫ్ లో నవ్వులు కూడా ఉంటాయిగా. ఈ మూవీ కూడా అంతే. ఎంత ఎమోషనల్ గా సీరియస్ గా ఉన్నా కూడా సగం టైం కామెడీయే ఉంటది. ఆ కామెడీ కూడా మన లైఫ్ నుంచి, మన దరిద్రాల నుంచే వచ్చేది. మగవాడి కోసమే కాదు, ఆడవారి కోసం కూడా ఈ కథలో మంచి టేక్ ఉంది. మన తెలుగమ్మాయి సాన్వి మేఘన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఈ మూవీలో ఒక సీన్ ఉంటది. అన్ని కష్టాలలో కూడా హీరో అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ప్లేట్ లాగేస్తారు. డబ్బు సంపాదించకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అని రాశారు. లిటరలీ ఏడుపు వచ్చేస్తుంది. ఈ మూవీ నేను చూడండి అని చెప్పను, కానీ చూస్తే రెడీ అయిపోండి. మన లైఫ్ ని అలా మళ్ళీ రీలివ్ చేసినట్టు ఉంటది. ఆల్సో లాస్ట్ లో హోప్ ఇస్తాడు. మొత్తం ఏడిపించి మెలో డ్రామా చేయరు. నాకైతే లీడ్ యాక్టర్ మణికంఠన్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మూవీ ZEE5 లో స్ట్రీమింగ్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం. స్పీకింగ్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం, ఆల్రెడీ థియేటర్ లో మన ఫ్యామిలీస్ తో ఈ సినిమా చూసేసాం అనుకోండి. ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చేసింది. ఆల్రెడీ ZEE5 లో RRR, హనుమాన్ మూవీస్ ని బీట్ చేసి ఫాస్టెస్ట్ మూవీ టు రీచ్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకీ మామ బ్యాక్ టు ఫామ్ వస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది సినిమా. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ మూమెంట్స్ అయినా, బుల్లిరాజు ట్రాక్ అయినా, ట్రేడ్ మార్క్ వెంకీ మామ సీన్స్ అయితే హిల్లేరియస్ ఉంటాయి. అండ్ రమణ గోగుల పాడిన గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్ ఆల్రెడీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఎక్కేసింది. సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీక్వెన్సెస్ అన్ని ప్యూర్ అనిల్ రావుపుడి మార్క్ అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఒక 15 మినిట్స్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. క్యారెక్టర్స్ అందరూ వచ్చి చేసే ఫన్ చాలా ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావుపుడి మూవీస్ లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే సినిమా అయిపోయాక కూడా ఆ క్యారెక్టర్స్ మనకి కాసేపు అలా గుర్తుండిపోతాయి. ఆ పర్ఫార్మెన్స్ లు అంత లైవ్లీ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటాయి. మరి వీక్ అంతా వర్క్ స్ట్రెస్ తో డౌన్ అయిపోయి జస్ట్ అలా సరదాగా రిలాక్స్ అవుతూ ఒక లైట్ హార్టెడ్ మూవీతో ఎంటర్టైన్ అవుదాం అనుకుంటే ఎక్కువ ఆలస్యం చేయొద్దు. ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఈ వీకెండ్ ఈ మూవీని ఎంజాయ్ చేసేయండి. ఈ మూవీ కూడా ZEE5 లోనే స్ట్రీమ్ అవుతుంది. రేఖ చిత్రం. మలయాళం థ్రిల్లర్స్ కి ఒక స్పెషల్ వైబ్ ఉంటదండి. అలా రీసెంట్ గా వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీయే రేఖ చిత్రం. ఒక షూటింగ్ స్పాట్ లో మిస్సింగ్ అయిన ఒక అమ్మాయి కేస్ ని ఇన్స్పెక్టర్ వివేక్ ఎలా సాల్వ్ చేశారు అనేదే స్టోరీ. ఆసిఫ్ అలీ అండ్ అనస్వర డిడ్ గుడ్ జాబ్ ఇన్ దేర్ రోల్స్. ఇక మలయాళం మూవీస్ సంగతి తెలిసిందేగా, స్లోగా స్టార్ట్ అవుతాయి కానీ వెళ్లే కొద్దీ అలా మనల్ని కూడా ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతారు. ఈ మూవీ కూడా అంతే. ఆల్రెడీ పెద్ద కమర్షియల్ హిట్ కూడా అయింది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసేయాలి అంటే ఈ మూవీ డెఫినెట్లీ ఒక లుక్ వేసేయండి. ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. సూపర్ బాయ్స్ ఆఫ్ మెలగాన్. యూజువల్లీ బాలీవుడ్ వాళ్ళు మంచి సినిమాలు తీయట్లేదు అని తిడతాం గానీ ఇలా ఒక మంచి సినిమా తీస్తే ఫ్లాప్ చేశారు. కానీ ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీకి వచ్చేసింది. సినిమా అంటే పెద్ద స్టార్స్, టాప్ డైరెక్టర్స్, మంచి బడ్జెట్స్ ఉంటేనే తీయగలమా? హార్ట్ అనేది కేవలం కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కి రెస్ట్రిక్ట్ అయింటదా? అసలు సినిమా తీసే ఎక్స్పీరియన్స్ లేని మనుషులు, అసలు చాలా మందికి తెలియని ఒక చిన్న టౌన్ నుండి వచ్చిన మనుషులు అందరి హార్ట్స్ టచ్ చేసే ఒక సినిమా తీయగలరా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుంది సినిమా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్. థియేటర్ లో మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యా. బట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. షార్ట్ ఫిల్మ్ నుండి ఫీచర్ ఫిల్మ్స్ దాకా లైఫ్ లో ఏదొక పాయింట్ లో అసలు సినిమా తీద్దాం అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యే సినిమా ఇది. అస్సలు మిస్ అవ్వకండి. డాకు మహారాజ్. ఈ మధ్య బాలయ్య గారు మంచి ఫామ్ లో ఉన్నారు. మూవీస్ కూడా వరుసగా హిట్స్ అవుతున్నాయి. మంచి స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ స్ట్రీక్ లో డాకు కూడా కొత్తగా జాయిన్ అయిపోయింది. యూజువల్లీ బాలయ్య సినిమాలంటే కొన్ని రెగ్యులర్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ డాకులో ఎలిమెంట్స్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ సటిల్ ఎలివేషన్స్ తో ఒక కొత్త బాలయ్యని చూపిద్దామని ట్రై చేశారు. ఒక మంచి ఎమోషనల్ థ్రెడ్ కూడా ఉంటది ఈ మూవీలో. అనదర్ ఎంజాయబుల్ బాలయ్య మూవీ ఇది. టెక్నికల్ గా చూసుకుంటే మనం చూసే బాలయ్య బాబు బెస్ట్ మూవీ డాకు మహారాజ్. వైలెన్స్ సీన్స్ ని చూపించిన ఇప్పటి ఆడియన్స్ కి చూపించాల్సిన వే ఇది కదా అనేలా చూపించింది మూవీ.
ఇది కథ అనేలా ఉంటుంది మూవీ. ఇక సాంగ్స్ విషయానికొస్తే 'దబిడి దిబిడి' సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో నేను స్పెషల్‌గా చెప్పనక్కర్లేదనుకుంటా. గొప్ప సినిమా, కొత్త స్టోరీ లాంటి మాటలు చెప్పను గానీ, ఒక కొత్త బాలయ్యని చూస్తారు. అది మాత్రం పక్కా. ఈ బాలయ్యని మీరు గూడా మిస్ అవ్వద్దు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'ఐడెంటిటీ' ఈ మధ్య కొంచెం బస్సొచ్చిన ఇంకొక మలయాళం థ్రిల్లర్ మూవీ 'ఐడెంటిటీ'. టొవినో అండ్ త్రిష కాంబినేషనే చాలా కొత్తగా ఉంది గదా! ఎంతొద్దన్నా డీసెంట్ ఉంటదిలే అనేసి పెట్టా. అండ్ మూవీ కూడా ఇట్స్ డీసెంట్ అనే అనిపించింది. మరీ తోపని చెప్పను గానీ, ఒక వాచబుల్ థ్రిల్లర్ అనిపించింది. అలా టైమ్ పాస్‌కి చూసేయొచ్చు. కొన్ని డీసెంట్ ట్విస్ట్స్ అండ్ ఎలివేషన్స్ ఉంటాయి. ఓటీటీలో అయితే డెఫినెట్‌లీ ఒక లుక్కేసేయొచ్చు. ఈ మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. 'మార్కో' మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ఇండియా అని మార్కెటింగ్ చేశారు. చేసినట్టే ఈ మూవీ కూడా ఆ ట్యాగ్‌కి న్యాయం చేసేలానే ఉంటది. జాన్ విక్ ఇన్స్పిరేషన్ తో దానికన్నా బ్రూటల్ అండ్ వైలెంట్ గా తీశారు ఈ మూవీని. రివెంజ్ మూవీస్ అంటే మనం యూజువల్లీ ఒక టెంప్లెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ మూవీ కూడా కొంచెం ఆ టెంప్లెట్ లోనే ఉంటది. కానీ ఆ వైలెన్స్ అండ్ గోర్ మాత్రం క్రేజీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక హీరో ఉన్ని ముకుందన్ ఎఫర్ట్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఆల్రెడీ ఈ మూవీని టెలివిజన్ టెలికాస్ట్ ని బ్యాన్ చేస్తారు అంటున్నారు. మన గవర్నమెంట్ వాళ్ళకి తిక్కలేస్తే ఓటీటీలో కూడా బ్యాన్ చేసేస్తారేమో. ఈ లోపు ఒక లుక్ వేసేద్దాం. బట్ ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఆ వైలెన్స్ కి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. మూవీ అయితే సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి రీసెంట్ ఓటీటీ రిలీజెస్. ఇందులో ఏమైనా మూవీస్ మీరు చూసేస్తుంటే బాగుందో లేదో మన సబ్స్క్రైబర్స్ కి కామెంట్స్ లో చెప్పండి. ఆల్సో ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో మీరు ఏ సినిమాకి ఎక్సైటెడ్ ఉన్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.